నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం. అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. సరే ఓకే, ఇంకో 10 ఏళ్ల తర్వాత చెప్పుకుంటాం. ఓకే ఫైన్. మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి? ఒక్కలాగా ప్లీజ్ రిలాక్స్. నర్స్, డాక్టర్, నాకు ఇంజెక్షన్ ఏమొద్దు. నీతో మాట్లాడడానికి టైం లేదు. కూల్ డౌన్ ప్లీజ్. ఐఎమ్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను ఇక్కడి నుంచి అర్జెంట్ వెళ్ళాలి. హావ్ టు గో అర్జెంట్లీ. మీరు ఈ స్థితిలో వెళ్ళకూడదు సార్. యు డోంట్ అండర్స్టాండ్ మ్యాన్. ఐఎమ్ డీసీపీ రామచంద్ర మ్యాన్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదు బా, గీ ఇయర్ గేలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. మాస్టర్, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు. అయినా నేను చెప్తున్నాను విను. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయరా, వస్తున్నాను రా. ఏం చేస్తావా? కొడతావా? 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 చెప్పు. కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్న ఏ పోలీసు వాళ్ళ మీరు? మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. ఇంతప్పటి నుంచి చూస్తుండగా ఓరి నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకో. ఇయర్స్ ఇచ్చినా నేను అంటించుకోలేడు సార్. ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయ్.
చూస్తున్నావురా పోస్టర్ సీత నిన్ను చూడాలనుకున్నా మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉంటావు నువ్వు పెద్ద హీరో అవుతావని మన హీరో మనే కాదు మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. ఎందుకు ఎందుకు పోవద్దు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతికేదే. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, మీరు తొడగొట్టిన తీరు, యుద్ధానికి రెడీ అయిన తీరు నభూతో నభవిష్యత్. నా సునామీ, నా ఉప్పెన, మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. చంద్రుడివి నాదే. तब से उसके सामने कोई खड़ा ही नहीं हुआ. నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. అర్థం చేసుకోండి ప్లీజ్. మేము పడిపోయింది అనుకున్నాం.